మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ నిలబడాలి. అందరూ నిలబడితే ప్రార్థనా గీతంతో కార్యక్రమం. ఇచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుల వారి తొలి పలుకులతో ప్రారంభిస్తున్నాం. పాఠశాల అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చిన యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు స్కూల్ యాన్యువల్ డే అలాగే ఫేర్వెల్ కార్యక్రమాలు మన పాఠశాలలో ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి మన ఎస్ఎంసి చైర్పర్సన్ గారు సుజాత గారు రావాల్సి ఉన్నా కానీ వారికి కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. సరే, మరొక ముఖ్య అతిథి మనకి పెద్ద పాపారావు గారు ప్రతినిత్యం మన స్కూలు అవసరాలన్నిటినీ చూస్తూ వారికి మనకి స్కూల్లోని అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నింటిలోనూ సహాయం చేస్తున్న పాపారావు గారు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం మనం ఈ సంవత్సరం ఇట్లా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించుకోవటంలో ఇది మరొకటి. ఆల్రెడీ 2 మెగా పేటీఎంలు నిర్వహించుకోవటం జరిగింది. అందులో రకరకాల విషయాలు ప్రజల ముందు, మన గ్రామస్తుల ముందుకి, విద్యార్థుల ముందుకు కూడా తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం యాన్యువల్ డే కింద నిర్వహించుకోబోతున్నాం. ఇందులో 1-2 సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మన ప్రగతి నివేదిక సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బహుమతి ప్రదానాలు తదితర కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మన పాఠశాల ప్రగతి నివేదికని
మా కోటయ్య మాస్టారు ఈ ముందు ఉంచుతారు. సభకు నమస్కారం. పాఠశాల ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఆర్థిక ప్రగతిని తెలియజేసేది బడ్జెట్ అయితే, పాఠశాల యొక్క ప్రగతిని తెలియజేసేది ప్రగతి నివేదిక. మన లక్ష్యం అనేది ఒక నెలకు సంబంధించింది అయితే ఒక మొక్కను నాటుతాం. మన లక్ష్యం అనేది సంవత్సరానికి సంబంధించింది అయితే ఒక చెట్టును నాటుతాం. అదే మన లక్ష్యం అనేది తరతరాలకు సంబంధించింది అయితే ఒక పాఠశాలని స్థాపించడం జరుగుతుంది. అలాంటి పాఠశాలలో పనిచేయడం, మీరు చదువుకోవడం మన అందరి అదృష్టం. దానిలో భాగంగా జూన్ 12, 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖాధికారి వారి ఆదేశాలను అనుసరించి విద్యా సంవత్సరం 2025-26 ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం జూలై 10, 2025న మెగా పీటీఎం 2.0ను మరియు డిసెంబర్ 25న మెగా పీటీఎం 3.0ను మన పాఠశాలలో నిర్వహించడమైనది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జరిగిన FA1, FA2, FA3, SA1 పరీక్షలలో విద్యార్థులు తమదైన ప్రతిభను కనబర్చారు. పాఠశాల కార్యక్రమాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాలైనటువంటి PPT ప్రెజెంటేషన్ ఆన్ క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేటటువంటి కార్యక్రమానికి మన పాఠశాల విద్యార్థి వి రజిత్ కుమార్ పాల్గొని మంచి ప్రతిభను జిల్లా స్థాయిలో కనబరచడం జరిగింది. తదుపరి నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన పాఠశాల విద్యార్థులైన పి హిమబిందు, వి బాలాజీ పాఠశాల స్థాయి నుండి మండల స్థాయికి, మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయిలో అద్వితీయమైనటువంటి ప్రతిభను కనబర్చి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారిచే ప్రశంసలు మరియు మాక్ అసెంబ్లీ అమరావతి నందు స్థానం చేజిక్కించుకోవడం జరిగింది. ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేది పెద్దల మాట. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న మన పాఠశాల NCC స్పోర్ట్స్ గేమ్స్ నందు కూడా దృష్టి సారించింది. దీనిలో భాగంగా మన పాఠశాలకు చెందినటువంటి 22 మంది విద్యార్థులు బాలురు బాలికలు NCC ఏ సర్టిఫికేట్ సాధించి ఉన్నారు. గత నెల నవంబర్లో జరిగినటువంటి ఈనాడు సైన్స్ ఫెయిర్ కి మన పాఠశాల నుంచి 10th క్లాస్ విద్యార్థులైన జి భరత్ కుమార్, ఏ శాంసన్ జాయ్ అనే విద్యార్థులు పాల్గొని తమదైన ప్రతిభను కనబర్చారు. స్పోర్ట్స్ గేమ్స్ లో భాగంగా మన పాఠశాల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్ మండల స్థాయిలో విజయం సాధించి డివిజన్ స్థాయిలో వారి ప్రతిభను కనబర్చారు. ఈ విధంగా అనేక రంగాలలో మన విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, అలాగే రానున్న కాలంలో కూడా నిర్వహించబోయే వివిధ రకాల పోటీలలో ఉపాధ్యాయుల తర్ఫీదుతో ఉత్తీర్ణత సాధిస్తారని, ముందు జరిగే పోటీలలో సైతం విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాం. అనేక మంది విద్యార్థులకు వివిధ రంగాలలో వారు కనబరిచిన ప్రతిభకు అనుగుణంగా ఈ రోజు బహుమతుల ప్రదానం చేయడం జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ అని అంటారు. ఇప్పుడు 7th B సెక్షన్ బాయ్స్ డాన్స్.
హరిచంద్రులు అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తల్లి హరిచంద్రులు అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తల్లి నమ్ముల ప్రాణాలు లేగిస్తాం నమ్మడమేనా అరమిగా ఉన్నది చట్టం నష్టపడుతుంది కర్మ కానీ నాకు చెప్పారు ఒక మాట, అది మళ్ళీ వాటిని అడిగి మీకే చెప్తా. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు ఒకసారి చెప్పండి. మీరు ఏం చెప్పారు? అది మాస్టర్ ఉన్నారు, మీ క్లాస్ టీచర్ 10th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వారికి ఆయన ఒక బహుమతి ప్రకటించమని చెప్తున్నారు. 10th క్లాసులో టోటల్ మార్క్స్ 600కి గాను 550 మార్కులు దాటిన వారికి ఆయన ప్రత్యేకంగా బహుమతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నేను అడిగాను, ఒకవేళ ఎవరికి 550 రాలేదనుకోండి సార్, ఏం చేస్తారు అని అడిగాను. అట్లయితే ఎవరికి ఇవ్వనన్నా. 10 మందికి వచ్చాయనుకోండి సార్, అప్పుడేం చేస్తారన్న. ఆ ఒక బహుమతి 10 మంది పంచుకోవాలా అంటే, కాదు ఈ 10 మందికి కూడా ఇస్తాను నేను అన్నారు. 3 విషయాలు ఆయన చెప్పింది. కొంతమందికైనా ప్రకట్ కొడదామని చెప్పింది.
10th క్లాస్లో ఫైనల్ పరీక్షలో పబ్లిక్ ఎగ్జామినేషన్లో 600 మార్కులకి గాను 550 అంతకంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులకి ఆయన ప్రత్యేక బహుమతిని ఇస్తానన్నారు. నేను అడిగాను.